అలానే వెంకటేశ్వరరావు జనరల్గా మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ అమెరికా అని అంటే చాలా వస్తువుల మీద అది ఉంటుంది. అవి చూసిన తర్వాత చాలా క్వాలిటీ వస్తువులు మనం కొంటూ ఉంటాం. మేడ్ ఇన్ జర్మనీ, మేడ్ ఇన్ జపాన్, ఇలా చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేవి. మేడ్ ఇన్ ఇండియా అనే ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మేడ్ ఇన్ ఏపీ అని అంటే ఆ వస్తువుల మీద మేడ్ ఇన్ ఏపీ అని ఉంటే జనరల్గా ప్రతి వాళ్ళు పులకరించిపోతారు, తెలుగు వాళ్ళు పులకరించిపోతారు. ఆంధ్రుడు గర్విస్తాడు ఖచ్చితంగా. ప్రతి ఆంధ్రుడు గర్వించదగ్గ పరిణామం అది. పైగా జెట్ ఫైటర్ మేడ్ ఇన్ ఏపీ అంటే చిన్న విషయం కాదు. ఏదో చిన్న చిన్న వస్తువులు అయితే ఓకే, అందరు తయారు చేస్తున్నారు, కుటీర్ పరిశ్రమగా ఆంధ్రప్రదేశ్లో కూడా తయారు చేస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. జెట్ ఫైటర్ తయారు చేస్తున్నారు. జెట్ ఫైటర్ అంటే యుద్ధ విమానాలని ఆంధ్రప్రదేశ్లో తయారు చేయబోతున్నారు. దానికి శంకుస్థాపన చేయబోతున్నారు చంద్రబాబు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. శుక్రవారం రోజు అత్యంత అద్భుతమైనటువంటి గర్వించదగ్గ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయబోతున్నారు. అది కూడా ఎక్కడ? కరువు ప్రాంతమైనటువంటి అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో పుట్టపర్తిలో. ఏరోస్పేస్ మీద ఆంధ్రప్రదేశ్ యొక్క మార్క్ ఏంటి అనేది చూపించబోతున్నారు. ఒక ఏరోస్పేసే కాదు, క్వాంటమ్ టెక్నాలజీ కానీ, తర్వాత ఏఐ కానీ, గూగుల్ డేటా సెంటర్ కానీ, ఇలా అనేక రకాలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. మీరు అబ్జర్వ్ చేస్తే రాయలసీమలో మొత్తం ఆర్టికల్స్ని అభివృద్ధి తయారు చేస్తున్నారు. అదే రాయలసీమలో మేడ్ ఇన్ ఏపీగా ఫైటర్ జెట్లను తయారు చేయబోతున్నారు. కియా మోటార్స్ అక్కడికి వస్తేనే చాలా గ్రేట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు దానికి మించి ఫైటర్ జెట్లను తయారు చేసేటువంటి కంపెనీ అక్కడికి వస్తుంది. దానికి శంకుస్థాపన చేస్తున్నారంటే మేడ్ ఇన్ ఏపీ అంటే రేపు యుద్ధ భూమిలో మేడ్ ఇన్ ఏపీ విమానాలు, జెట్ ఫైటర్స్ తిరగబోతున్నాయి. భవిష్యత్తులో యుద్ధం వస్తే మేడ్ ఇన్ ఏపీ జెట్ ఫైటర్స్ మనకు కనిపించబోతున్నాయి. అని అంటే ఏపీ ఏ విధంగా దూసుకెళ్తుంది, ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో వెళ్ళిపోతుంది అనేది ఉదాహరణ. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు. మేడ్ ఇన్ ఆంధ్ర ఫైటర్ జెట్ మేడ్ ఇన్ ఆంధ్ర, శ్రీ సత్యసాయి జిల్లాలో అతిపెద్ద ఏరోస్పేస్ సెంటర్. రాబోయేటువంటి రోజుల్లో ఇదే ఉంటుంది, ఏరోస్పేసే, అంతరిక్షమే. అంతా భూమి అయిపోయింది. భూమిలో అంత రియల్ ఎస్టేటు, నిర్మాణాలు, నగరీకరణ ఇవన్నీ జరిగిపోతున్నాయి. ఇప్పుడు మొత్తం అంతరిక్షం మీద దృష్టి పెడుతున్నారు. అసలు రాబోయే రోజుల్లో మొత్తం ఉండేదే అంతరిక్షంలో. అందుకే ఏరోస్పేస్లో ఏపీ ముందడుగు వేస్తుంది. ఏఎంసీఏ ఉత్పత్తి కేంద్రానికి పుట్టపర్తిలో శంకుస్థాపన శుక్రవారం రోజు. హాజరు కానున్న రక్షణ మంత్రి రాజ్నాథ్ చంద్రబాబు. భవిష్యత్తులో భారత వైమానిక పోరాటానికి వెన్నుముక అందించే అధునాతన యుద్ధ విమానాల ఉత్పత్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఖ్యాతి గడించనుంది. తొలి దశలో 15,000 కోట్ల పెట్టుబడితో పుట్టపర్తిలో అత్యాధునిక 5వ తరం అడ్వాన్స్డ్ మీడియం కంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయం రన్వేకి అనుసంధానంగా బ్రహ్మణపల్లికి వెళ్లే రహదారి నుంచి పుట్టపర్తి కోడూరు జాతీయ రహదారి మీదుగా బీడుపల్లి వరకు ఈ పరిశ్రమ కోసం భూములు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడీఏ, డిఆర్డిఓ ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాయి. ఇక్కడ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన 5వ తరం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్లను ఉత్పత్తి చేస్తారు. భారత వైమానిక నౌకా దళం కోసం వీటి తయారీని చేస్తున్నారు. యుద్ధ విమానాల అసెంబ్లింగ్, ఆన్ గ్రౌండ్ టెస్టింగ్ను ఇక్కడే నిర్వహిస్తారు. 2029 నాటికి ప్రయోగ నమూనాలను అందుబాటులోకి తీసుకురావాలని రక్షణ శాఖ లక్ష్యంగా చేసుకుంది. సో ఎంతో దూరంలో లేదు, 2029 నాటికి మనకి యుద్ధ విమానాలు మేడ్ ఇన్ ఆంధ్ర కనిపించబోతున్నాయి. 2029 నాటికే. ఇక 2047 నాటికి యుద్ధ విమానాలు విరివిగా ఆంధ్రప్రదేశ్లోనే లభిస్తాయి. ఇప్పటికే ఏసీలు తయారు చేసేటువంటి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారింది. ప్రపంచంలోనే ఏసీలు తయారు చేసేటువంటి పెద్ద కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ కనిపిస్తూ ఉంది.
ఇప్పుడు మేడ్ ఇన్ ఆంధ్ర జెట్ ఫైటర్స్ని తయారు చేసేటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే డ్రోన్ హబ్గా ఇప్పుడు రాయలసీమ, కర్నూలు డ్రోన్ హబ్ కాబోతుంది, ఎలక్ట్రానిక్ హబ్గా తిరుపతి, క్వాంటమ్ వ్యాలీగా అమరావతి, డేటా కేంద్రంగా వైజాగ్. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో అన్ని రకాలుగా ఓడరేవులు కానీ, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కానీ, జాతీయ రహదారులు కానీ, రైల్వే లైన్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారీగా అక్కడ సమకూరుతూ ఉంది. ఆ రాష్ట్రాన్ని మీద గుడ్ విల్ని తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పాజిటివ్ వేవ్ని తీసుకొస్తున్నారు. ఆ కారణం చేతనే ఇవన్నీ కూడా వేగంగా అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. లేదంటే యుద్ధ విమానాలు తయారు చేసినటువంటి పరిశ్రమని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. అందుకే ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినప్పటికీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు ఇవన్నీ చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు వేగంగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు అనేటువంటి ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ అయింది. అందుకే ఆయన అంటున్నారు వారానికి ఖచ్చితంగా ఒక శంకుస్థాపన ఉండాలి అని చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక శంకుస్థాపన ఉండాలని. ఇప్పటికే సుమారుగా 24 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్ చేయగలిగారు, తీసుకురాగలిగారు పెట్టుబడులని. ఆ పెట్టుబడుల్ని ఇప్పుడు పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేస్తే రాబోయేటువంటి రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి ఇండస్ట్రియలిస్టులకు లేదంటే ఇండస్ట్రీకి అవసరమైనటువంటి మానవ వనరుల కోసం స్కిల్ ఆడిట్ చేస్తున్నారు. ఎవరెవరు ఏ కంపెనీకి పనికి వస్తారు, ఎలాంటి స్కిల్స్ వాళ్ళు అవసరం అని చెప్పి. సాధారణంగా ఏంటంటే ఇండస్ట్రీస్ రాగానే లోకల్ పీపుల్కి ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి. కారణం ఏంటి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి స్కిల్ లేకపోతే కనుక ఇతరుల్ని అపాయింట్ చేసుకుంటారు, అప్పుడు లోకల్ పీపుల్కి ఉద్యోగాలు రావు. అలాంటి పరిస్థితి లేకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారో వాటికి అనువైనటువంటి స్కిల్ డెవలప్ చేస్తూ మానవ వనరుల్ని అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో కాబట్టి సమగ్ర అభివృద్ధి, పెట్టుబడులు తీసుకురావటం, వీటన్నిటిలో చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తోటి వెళ్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మేడ్ ఇన్ ఆంధ్ర యుద్ధ విమానం రాబోతుంది, దానికి శంకుస్థాపన చేస్తున్నారు. 2029 నాటికి మనం ఆంధ్రలో యుద్ధ విమానం తయారీని మనం చూడొచ్చు. మొత్తం దాని నమూనా బయటికి రాబోతుంది. సో ఇలాంటి అచీవ్మెంట్స్ విన్న తర్వాత ఖచ్చితంగా ఇష్టం ఉన్నా లేకపోయినా గర్వించదగ్గ ఒక పరిణామం కింద చూసుకోవాలా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.